Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే అరవడానికి సంబంధించిన సెంటెన్సెస్ని క్లియర్గా ఎగ్జాంపుల్స్ సహా చెప్పడం జరిగింది. సో వీడియోలో ఉన్న సెంటెన్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇయర్స్ నేనైతే వినలేదు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ హియర్ ఇట్ ఇలా చెప్తాం. Now the second question is, విన్నా కూడా విననట్టు నటించాను. ఈ సెంటెన్స్ని even though I heard it, I pretended as if I didn't ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ ఎక్కువ అరవకు. ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Now the second question is, ఊరికే అలా అరవకు. ఈ సెంటెన్స్ని కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ గట్టిగా అరిచే అవసరం లేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నో నీడ్ టు షౌట్ లౌడ్లీ, నో నీడ్ టు షౌట్ లౌడ్లీ ఇలా చెప్తాం. అదే అనవసరమైన చోట గట్టిగా అరిస్తే నీ గౌరవం పోతుంది ఇలా చెప్పాలనుకుంటే షౌటింగ్ ఇన్ అన్నెసెసరీ ప్లేసెస్ విల్ మేక్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్. షౌటింగ్ ఇన్ అన్నెసెసరీ ప్లేసెస్ విల్ మేక్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్ ఇలా చెప్తాం. అదే నువ్వు ఎంత గట్టిగా అరిస్తే అంత ఎక్కువ మంది నిన్ను చూస్తారు ఇలా చెప్పాలనుకుంటే ద లౌడర్ యూ షౌట్ ద మోర్ పీపుల్ విల్ లుక్ అట్ యూ. ద లౌడర్ యూ షౌట్ ద మోర్ పీపుల్ విల్ లుక్ అట్ యూ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ నా మీద అరవడానికి నువ్వు ఎవరు. ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హూ ఆర్ యూ టు షౌట్ అట్ మీ, హూ ఆర్ యూ టు షౌట్ అట్ మీ ఇలా చెప్తాం. అదే నాకు గనక కోపం వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ ఐ గెట్ యాంగ్రీ ద సిచ్యువేషన్ విల్ బీ డిఫరెంట్. ఇఫ్ ఐ గెట్ యాంగ్రీ ద సిచ్యువేషన్ విల్ బీ డిఫరెంట్ ఇలా చెప్తాం. అదే నువ్వు ప్రతి ఒక్కరి మీద ఇలాగే అరిస్తే నేను సైలెంట్గా ఉన్నట్టు అవతలి వాళ్ళు లేదా వేరే వాళ్ళు ఉండరు అని ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ షౌట్ అట్ ఎవ్రీ వన్ లైక్ దిస్ నో వన్ విల్ స్టే క్వైట్ ద వే ఐ డిడ్. ఇఫ్ యూ షౌట్ అట్ ఎవ్రీ వన్ లైక్ దిస్ నో వన్ విల్ స్టే క్వైట్ ద వే ఐ డిడ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ అరవకు, మాట్లాడు సరిపోతుంది ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ షౌట్ జస్ట్ టాక్ దట్స్ ఎనఫ్ ఆర్ యూ డోంట్ షౌట్ జస్ట్ టాక్ దట్స్ ఎనఫ్ ఇలా చెప్తాం. అదే అతనికి కోపం వస్తే అతను పిచ్చి కుక్కలాగా ప్రవర్తిస్తాడు ఇలా చెప్పాలనుకుంటే వెన్ హీ గెట్స్ యాంగ్రీ హీ బిహేవ్స్ లైక్ అ మ్యాడ్ డాగ్ ఆర్ వెన్ షీ గెట్స్ యాంగ్రీ షీ బిహేవ్స్ లైక్ అ మ్యాడ్ డాగ్ ఇలా చెప్తాం. అదే మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు లేదా ఒకరిని ఒకరు ఎందుకు అరుచుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఇలా చెప్పాలనుకుంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వై బోత్ ఆఫ్ యూ ఆర్ షౌటింగ్ అట్ ఈచ్ అదర్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై బోత్ ఆఫ్ యూ ఆర్ షౌటింగ్ అట్ ఈచ్ అదర్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ అరిస్తే పనులు పూర్తవ్వవు. ఎక్కువగా అరిచే వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో షౌటింగ్ విల్ నాట్ గెట్ ద వర్క్ డన్. షౌటింగ్ విల్ నాట్ గెట్ ద వర్క్ డన్ ఇలా చెప్తాం. అదే నువ్వు అతని మీద అరిస్తే ఫాస్ట్గా లేదా త్వరగా పూర్తయ్యే పని ఇంకాస్త లేట్ అవుతుంది ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ షౌట్ అట్ హిమ్ హీ వోంట్ ఫినిష్ ఇట్ ఫాస్టర్, ఇట్ విల్ టేక్ ఈవెన్ లాంగర్. ఇఫ్ యూ షౌట్ అట్ హిమ్ ఇట్ వోంట్ ఆర్ హీ వోంట్ ఫినిష్ ఇట్ ఫాస్టర్, ఇట్ విల్ టేక్ ఈవెన్ లాంగర్ ఇలా చెప్తాం. హీ వోంట్ ఫినిష్ ఇట్ ఫాస్టర్ అంటే అతను వేగంగా లేదా ఫాస్ట్గా పూర్తి చేయడు అని. Another example is how many times should I tell you not to shout for everything? How many times should I tell you not to shout for everything? అంటే ప్రతి విషయానికి లేదా ప్రతి దానికి అరవద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ నేను నీకంటే గట్టిగా అరవగలను ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఐ కెన్ షౌట్ లౌడర్ దాన్ యూ. ఐ క్యాన్ షౌట్ లౌడర్ దాన్ యూ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఐ కెన్ షౌట్ లౌడర్ దాన్ యూ సో లోవర్ యువర్ వాయిస్. ఐ క్యాన్ షౌట్ లౌడర్ దాన్ యూ సో యూ లోవర్ యువర్ వాయిస్ అంటే నేను నీకంటే ఎక్కువగా లేదా నీకంటే గట్టిగా అరవగలను కాబట్టి నువ్వు సౌండ్ తగ్గించు అని లేదా నువ్వు నీ వాయిస్ తగ్గించు అని. Another example is
No one understands what you are shouting about. No one understands what you are shouting about. అంటే నువ్వు దేని గురించి అరుస్తున్నావో ఎవరికి అర్థం కావట్లేదు లేదా ఎవరికి అర్థం కాదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ అరవగానే నాకు ఏడుపు వచ్చింది. ఇలా కూడా అవుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I felt like crying when you shouted. I felt like crying when you shouted. ఇలా చెప్తాం. అదే ఎవరైనా సరే కాస్త అరిచినా కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇలా చెప్పాలనుకుంటే even if someone shouts a little, I feel very hurt. Even if someone shouts a little, I feel very hurt. ఇలా చెప్తాం. అదే నువ్వు ఇంత చిన్న విషయానికి అంత గట్టిగా ఎందుకు అరిచావో నాకు అర్థం కాలేదు. ఇలా చెప్పాలనుకుంటే I don't understand why you shouted so loudly for such a small matter. Or I don't understand why you shouted so loudly for such a small thing. ఇలా అడుగుతాం. I don't understand why you shouted అంటే నువ్వు ఎందుకు అరిచావో నాకు అర్థం కాలేదు అని. Now the last sentence is అంత గట్టిగా అరిచింది ఎవరు? ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Who shouted so loudly? Who shouted so loudly? ఇలా అడుగుతాం. అదే అంత గట్టిగా అరవాల్సిన లేదా అంత గట్టిగా అరచాల్సిన అవసరం లేదని నీకు కూడా తెలుసు. ఇలా చెప్పాలనుకుంటే You also know that there is no need to shout that loudly. You also know that there is no need to shout that loudly. ఇలా చెప్తాం. Another example is నువ్వు అరిచినంత మాత్రాన లేదా నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన నేను నీకు నచ్చిన పనులు చేస్తానని నువ్వు అనుకోకు. లేదా నువ్వు గట్టిగా అరిస్తే నీకు నచ్చిన పనులు చేస్తానని కాదు. ఇలా చెప్పాలనుకుంటే Just because you shout loudly doesn't mean I will do what you like. Just because you shout loudly doesn't mean I will do what you like. ఇలా చెప్తాం. Thank you so much for watching the video till the end. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే try to practice as much as possible. We'll meet you again in the next video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.